ఈ సినిమా పరిశ్రమకు సంబంధించి రేవంత్ రెడ్డి గారితో జరిగిన సమావేశం, అలాగే ఆ తర్వాత కొన్ని రియాక్షన్స్, కొన్ని ఇంకో ఇంట్రెస్టింగ్ విషయాల మీద మనం డిబేట్లోకి వెళ్దాం. అయితే గతంలో జగన్ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి హేతుబద్ధమైన చర్యల మీద రంకిలేసినటువంటి సినిమా పరిశ్రమ పెద్దలు ఈరోజు కిక్కురు మంటం లేదు. పైగా బెనిఫిషియోలు ధరలు అనేది ఆ రోజేమో చాలా మొత్తం అంతర్జాతీయ సమస్యగా ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు, ఎల్లో మీడియా ఉంది కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకే ఉందని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అసలు ఏంటి ధరలేంటి, టికెట్ల ధరలేంటి అని వాళ్ళు అంటున్నారు. సినిమా వాళ్ళు కూడా అసలు ఏం పెద్ద ఇష్యూ కాదని అంటున్నారు. ఎందుకు ఆ మాటకు వస్తే ఇంకొక సరే, మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకు రాలేదు తెలియదు. పవన్ కళ్యాణ్ గారేమో అంత ఎత్తున అరిసి గీపెట్టాడు, రేట్లు తగ్గించమంటారా డ్యామ్డు, నా సినిమా కోసమే అన్నారు. ఇవాళ అసలు ఆయన ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మళ్ళీ సినిమా షూటింగ్లో ఉన్నాడు, అయినా కూడా ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. అయితే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మాత్రం ఏంటి ఇట్లా ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలు కూడా చూద్దాం. అయితే రేవంత్ రెడ్డి గారు సఫలమయ్యారా, పై చేయి సాధించారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా ఉంది. సినిమా పరిశ్రమ నిజంగానే అక్కడ ఎందుకు బెదిరించారు, ఇక్కడ ఎందుకు లొంగిపోయారు అనేటువంటి విమర్శలకి వారు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇంకొక విషయం ఏంటంటే, నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూల్చి తర్వాత, అట్లాగే వారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఆయన వెళ్ళి ఈ రేవంత్ రెడ్డి గారికి శాలువా కప్పటం, సరే అది వేరు ఇది వేరుగా తీసుకున్నారు, అంతవరకు పర్వాలేదు. కానీ బట్ సోషల్ మీడియాలో మాత్రం దాని మీద కొన్ని కామెంట్లు వస్తామని, మరి అయినప్పటికీ కూడా మనం తప్పుపట్టకూడదు. కానీ మరి ఈయన పరువు నష్టం దావా ఇవన్నీ వేసిన నేపథ్యంలో సహజంగానే అది చర్చనీయాంశం అవుతుంది. ముందుగా కొన్ని వీడియోలు చూద్దాం. No tension, nothing. All will be solved today. It is over now. We will support Telugu industry in Telangana. We are already supported since 1980 when Chennareddy was the CM. He given lands to thousands of crores value now. Annapurna Studio, Ramanaya Studio, Padmalaya Studio, and one more private studio, Ramoji Film Studio is there. This is a hub of the Indian in India. This is a hub for industry. All language shooting is going here. So after meeting, I will predict. My own money given 25 lakhs from my foundation, not for money. We have to give benefit shows and excess rate. Have to give or not. I already told before CMO's statement, there is no benefit shows, there is no increase of rates. That is the final. One unfortunate incident happened before releasing that one Telugu movie. Then after that, yesterday you saw that a producer went and paid someone, not for money. We have to frame some guidelines today. After that, I will brief you. ఇప్పుడు మనం అందరం ఇవాళ ఇండస్ట్రీ అంతా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తల ఉంచుకుని నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక మనిషి కోసం, ఒక మనిషి, ఆ మనిషికి ఆయన సొంతంగా చేశాడా, పక్కగా చేశాడా, తప్పు అయితే జరిగింది. మర్డర్ ఆయన చేశారని నేను అంటలేదు. బట్ ఆయన రోడ్ షో చేయటం కానీ, ఆ రోడ్ షోలో వెళ్ళటం కానీ, వెళ్ళినాక అదంతా చేయటం కానీ తెలియకుండా ఆయన బాధ్యుడయ్యాడు. దానికి ఆయన ప్రేరేపితుడై చేశాడా, ఆయన సొంతంగా చేశాడో నాకు తెలియదు. సో ఏదైనా కానీ తప్పే. ఈ తప్పు జరిగినాక దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి మళ్ళీ కొన్ని అబద్దాలు ఆడటం, ఇవన్నిటితో ఏమైపోయింది, మొత్తానికి ఇండస్ట్రీకి వాళ్ళకి ప్రెస్టేజ్ అయిపోయింది, గవర్నమెంట్కి దీనికి ప్రెస్టేజ్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అల్టిమేట్ గా ఇండస్ట్రీ పెద్దలందరూ వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని కాంప్రమైజ్ అంటాము, లేదా తల వంపులు అంటాము, లేకపోతే ఏమంటామో తెలియదు. ఒక మనిషి కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. రైట్. ఇప్పుడు చెప్పాలి మరి, మురళీమోహన్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రంకిలేశారు కదా, అప్పుడు నేను గేట్కు బయటికి రాని వాళ్ళండి. ఇప్పుడు ఇంటికి కూడా పిలవలేదంట. ఎక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ లో కూర్చోబెట్టాడు, పోలీస్ స్టేషన్ కింద లెక్క. కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ కూర్చుంటాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు ప్రైవేట్ గవర్నమెంట్కి ఏమి సంబంధం అని ఆయన గట్టిగా గొంతు పెంచి మరి అరిచారు కదా ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడ నోరు విప్పట్లేదు ఆయన కానీ, ఆయన అన్నయ్య కానీ ఎవరు మాట్లాడలేదు. ఆల్రెడీ వాళ్ళు రిపబ్లిక్ డే రోజే అంటే మొన్ననే మాట్లాడిండు కదా పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏంది సినిమాలు ఏంది, దాంట్లో అడవుల్ని దొంగతనం చేసుడు ఏంది, అడవులు ఆయన చేసేది అన్ని చేయొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. మీరు చెప్తే ఇప్పుడు సరే సార్, ఏంటది? అదే సార్, అంటే నేను ఏమంటున్నానంటే మొత్తం
మొత్తం ఎపిసోడ్ అంతా చూస్తే ఒక్క చిరంజీవి మాట్లాడలేదు. చిరంజీవి లేడు దాంట్లో, పవన్ కళ్యాణ్ లేడు, ప్రభాస్ లేడు, మహేష్ బాబు లేడు, అల్లు అర్జున్ లేడు, లేకపోతే రామ్ చరణ్ లేడు. అసలు హీరో వాళ్ళు అనేటోళ్ళు ఎవరు కనిపించకుండా ఏదో నడిచింది సార్. అది ఏందో నాకు అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్లు చాలా మంది వచ్చారు కదా. ఓన్లీ నిర్మాత. నాగార్జున వచ్చారు, బాలకృష్ణ కూడా రాలేదు. రాలేదు సార్, బాలకృష్ణ కూడా రాలేదు, అంటే జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. మెజారిటీ ఒకప్పుడు రేవంత్ని పూగినాళ్లే కదా, ఇప్పుడు రావడానికి ఏమైనా ఇబ్బంది అయింది? ఇప్పుడు బాలకృష్ణ తోటి ఆయన సంబంధాలు, చంద్రబాబు తోటి ఉన్న సంబంధాలు తెలిసినవే కదా.